నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. తిరుపతి జిల్లాలో తెదేపా నాయకుడిపై వైకాపా శ్రేణుల రాళ్ల దాడి. బాధితుడిని చెవిరెడ్డి పరామర్శించడంపై నేతల విస్మయం. స్కిల్ కేసులో బాబు బెయిల్ పిటిషన్పై విచారణ 15కు వాయిదా. మరోసారి గడువు పొడిగించేది లేదని సిఐడికి హైకోర్టు స్పష్టీకరణ. నదుల అనుసంధానం ముసాయిదాకు రాష్ట్రాల సూత్రప్రాయ అంగీకారం. కావేరీకి గోదావరి మిగులు జలాలే మళ్లిస్తామన్న టాస్క్ ఫోర్స్ కమిటీ. బాపట్ల జిల్లాలో పోలీస్ వేధింపులతో దివ్యాంగుడి ఆత్మహత్యాయత్నం. పరారీలో ఉన్న తండ్రి ఆచూకీ చెప్పాలని కొట్టారన్న బాధితుడు. ఒడిషా పూరి జగన్నాథుడి ఆలయంలో తొక్కిసలాట. 20 మందికి గాయాలు. ప్రభుత్వ ఆసుపత్రికి తరలింపు. అక్రమ నిర్బంధం మానవ హక్కుల ఉల్లంఘనేనన్న హైకోర్టు. నెల్లూరు జిల్లా వేదాయపాలెం సిఐ ఎస్ఐలపై ఆగ్రహం వ్యక్తం చేసింది. మరిన్ని వివరాలు మా ప్రతినిధి జయప్రకాష్ అడిగి తెలుసుకుందాం. జయప్రకాష్, అక్రమ నిర్బంధంపై హైకోర్టు వ్యాఖ్యల సారాంశం ఏంటి? రాణి, ఈ రోజు హైకోర్టు వేదాయపాలెం సంబంధించి సిఎస్కి సంబంధించిన సిఐఎస్ఎల్ పైన ఆగ్రహం వ్యక్తం చేసింది. అక్రమ నిర్బంధం మానవ హక్కుల ఉల్లంఘనేనని హైకోర్టు తెలిపింది. ఒకసారి కేసు పూర్వపరాలు చూసుకున్నట్లయితే వేదాయపాలెంలో ఒక చీటింగ్ కి సంబంధించి విజయ్ అనే వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అదేవిధంగా అక్టోబర్ 25న అదుపులోకి తీసుకుంటే 8వ తారీఖు కేసు నమోదు చేశారని, 8వ తేదీ మధ్యాహ్నం కేసు నమోదు చేశారని ఆయన సతీమణి హైకోర్టులో హెవియస్ కార్పస్ పిటిషన్ దాఖలు చేశారు. దానికి సంబంధించిన ఒక జైలు వద్ద ఉన్నటువంటి ఒక ఫోటోని కూడా అందులో కోర్టులో సమర్పించారు. అది చూసినటువంటి న్యాయస్థానం తీవ్రంగా మండిపడింది. పోలీసులు అసలు ఏం చేస్తున్నారు, ఏ రోజు తీసుకెళ్తే ఏ రోజు మీరు అరెస్ట్ చూపిస్తున్నారు, ఒక కేసులో అదుపులోకి తీసుకున్నటువంటి వ్యక్తిని మీరు ఎన్ని రోజులు ఉంచారు అనేటువంటి ప్రశ్నను పోలీసుల్ని అడిగింది. అదే విధంగా ఈ విధంగా చేయటం సరికాదని పోలీసులు రాష్ట్రంలో ఉన్నటువంటి కేసుల్లో ఏ విధంగా చేస్తున్నారు అని ప్రశ్నించింది. దీంతో పాటు బాధితుడికి తగిన న్యాయం జరిగేందుకు, పోలీసులపై చర్య తీసుకునేందుకు, అదే విధంగా వాళ్ళకి బాధితులకి నష్టపరిహారం అందించేందుకు తగిన ఫోరానికి వెళ్ళవచ్చు అనేటువంటి వెసులుబాటును న్యాయస్థానం కల్పించింది. ఇందులో వాళ్ళు ప్రధానంగా ఆరోపించేది ఈ పోలీసులు అసలు ఏమి చెప్పకుండా తీసుకెళ్లడంతో పాటు అసలు తదుపరి విషయాలు ఏమి చెప్పట్లేదని, రోజు పోలీస్ స్టేషన్ చుట్టూ తిరుగుతున్నా సరే తన భర్తకు సంబంధించినటువంటి సమాచారాన్ని ఇవ్వట్లేదని పిటిషనర్ తరపు న్యాయవాది వాదించారు. పిటిషనర్ చాలా పోలీస్ స్టేషన్ చుట్టూ తిరుగుతున్నా సరే పట్టించుకోవట్లేదనే విషయాన్ని కోర్టు దృష్టిలో ఉంచారు. అయితే దీని మీద ఆగ్రహం చెందినటువంటి హైకోర్టు ప్రశ్నల్ని అటు పోలీసుల తరపున న్యాయవాదులకి ప్రశ్నల్ని సంధించింది. పిటిషనర్ కు వెసులుబాటు అంటే తమకు నష్టపరిహారం జరిగినందుకు, అదే విధంగా పోలీసుల పైన చర్యలు తీసుకునేందుకు దానికి తగినటువంటి ఫోరం ని ఆశ్రయించాలని ఆదేశాల్లో పేర్కొంది. రాణి, ధన్యవాదాలు జయప్రకాష్. తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గంలో తెలుగుదేశం నేతపై వైకాపా నాయకులు దాడికి తెగబడటంపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. కుటుంబ సభ్య పరిష్కారానికి పోలీస్ స్టేషన్కు వెళ్లి తిరిగి ఇంటికి వెళుతున్న మునిరత్నం నాయుడుపై వైకాపా నాయకులు రాళ్లతో దాడి చేయడం దారుణమని తెలుగుదేశం నేతలు మండిపడ్డారు. ప్రజల్లో వ్యతిరేకత, ఓటమి భయంతోనే చెవిరెడ్డి అనుచరులు ఈ ఘాతుకానికి పాల్పడినట్లు ఆరోపిస్తున్నారు. తీవ్రంగా గాయపడి చికిత్స పొందుతున్న మునిరత్నాన్ని ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఆసుపత్రికి వెళ్లి పరామర్శించడం కొసమెరుపు.
దాడి చేసేది ఆ పార్టీ కార్యకర్తలే. గాయపడి చికిత్స పొందుతున్న బాధితుణ్ణి పరామర్శించేది ఆ పార్టీ నేతలే. ఇదేదో సినిమాలో ఘటన కాదు, చంద్రగిరి నియోజకవర్గంలో చోటు చేసుకున్న రాజకీయ ఘటన. భీమవరం గ్రామానికి చెందిన తెలుగుదేశం గ్రామ కమిటీ అధ్యక్షుడు మునిరత్నం నాయుడు వైకాపా నాయకుల దాడిలో తీవ్రంగా గాయపడి తిరుపతి స్విమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. గురువారం చిన్న రామాపురంలో జరిగిన కుటుంబ గొడవల్లో మధ్యవర్తిగా మునిరత్నం నాయుడు బాధితులతో కలిసి చంద్రగిరి పోలీస్ స్టేషన్ వెళ్లారు. ఇరు వర్గాలకు సఖ్యత కుదరకపోవడంతో ద్విచక్ర వాహనంపై స్వగ్రామం భీమవరం వెళ్తుండగా చంద్రగిరి గ్రామ పొలిమేర్లలో వైకాపా కార్యకర్తలు ఆయనపై దాడికి పాల్పడ్డారు. తీవ్రంగా గాయపడిన మునిరత్నంను స్థానికులు హుటాహుటిన తిరుపతి రుయా ఆస్పత్రికి తరలించారు. అక్కడ ప్రాథమిక చికిత్స తర్వాత మెరుగైన వైద్యం కోసం స్విమ్స్ కు తీసుకెళ్లారు. రామిరెడ్డిపల్లి సర్పంచ్ కోటాల చంద్రశేఖర్ రెడ్డి, వైకాపా కార్యకర్త మట్టిరెడ్డి, అతని అనుచరులు బండరాళ్లతో తనపై దాడి చేశారని బాధితుడు మునిరత్నం వాపోయారు. దాడికి పాల్పడిన వారు ఎమ్మెల్యే చెవిరెడ్డి అనుచరులేనని చెప్పారు. ఈ సమయంలో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఆస్పత్రికి వెళ్లి మునిరత్నాన్ని పరామర్శించడం చర్చనీయాంశమైంది. కొటాల చంద్రారెడ్డి మనుషులు మట్టిరెడ్డి నవీను మొత్తం 10 మంది వచ్చి వాళ్ళతో కాసిరాళ్లతో వేసి కొట్టారు. ఆయన అంటావా మా ఆయన అంటావా అని కొట్టారు. ఏమనుకున్నావురా, పోలీస్ కంప్లైంట్ ఇస్తావా, మా ఆయన ఇంటికి కూడా బిరుక్కోలేరురా అని చెప్పారు. ఓటమి భయంతోనే మునిరత్నంపై వైకాపా నాయకులు దాడి చేశారని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ మండిపడ్డారు. వైకాపా ఫ్యాక్షన్ పాలనలో శాంతి భద్రతలు పూర్తిగా క్షీణించాయన్నారు. మునిరత్నం కుటుంబానికి పార్టీ అండగా ఉంటుందన్నారు. మద్యం, గంజాయి మత్తులో చెవిరెడ్డి అనుచరులు దాడి చేశారని తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు మండిపడ్డారు. దాడి చేసిన వైకాపా నేతలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. పోలీసుల వేధింపులు తాళలేక బాపట్ల జిల్లా కోళ్లపాలెంకు చెందిన మేరుగ కిరణ్ కుమార్ అనే దివ్యాంగుడు ఆత్మహత్యకు యత్నించాడు. పరారీలో ఉన్న తండ్రి కిషోర్ ఆచూకీ చెప్పాలని కొల్లూరు ఎస్ఐ రాజ్యలక్ష్మి వేధించారని ఆరోపించాడు. చంద్రబాబు బెయిల్పై విడుదలైన సమయంలో రామకృష్ణ, యశ్వంత్ అనే వ్యక్తుల మధ్య సామాజిక మాధ్యమాల వేదికగా వాగ్వాదం జరిగిందని, ఆ సమయంలో తన తండ్రి వారికి సర్ది చెప్పే ప్రయత్నం చేశారని కిరణ్ తెలిపాడు. ఆ తర్వాత యశ్వంత్ ఫిర్యాదు మేరకు రామకృష్ణతో పాటు ఇతరులపై పోలీసులు కేసు నమోదు చేశారు. అప్పటి నుంచి తన తండ్రి ఇంటికి దూరమైనట్లు వివరించాడు. ఆ తర్వాత తనను స్టేషన్కు పిలిపించిన కొల్లూరు ఎస్ఐ రాజ్యలక్ష్మి కొట్టడంతో పాటు కేసు పెడతానంటూ బెదిరించారని కిరణ్ వాపోయాడు. ఈ వేధింపులు తట్టుకోలేక పురుగుల మందు తాగి కిరణ్ ఆత్మహత్యకు యత్నించినట్లు తల్లి ఆవేదన వ్యక్తం చేశారు. గుంటూరు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధిత యువకుడిని, కుటుంబ సభ్యులను తెలుగుదేశం నేత నక్కా ఆనందబాబు పరామర్శించి ధైర్యం చెప్పారు. ఎంక్వైరీకి నన్ను 4 రోజుల నుంచి పిలిచి బాగా టార్చర్ పెట్టి కొడుతుంది. అందుకని మనస్తాపానికి చెంది నేను బాగా ముందాగాను. నేను నువ్వు టీడీపీ అంటే తిరుగుతావని నన్ను తీసుకెళ్ళి బాగా అరేంజ్మెంట్ చేసి కొడుతుంది. ఆచూకీ చెప్పాలి, లేకపోతే నీ మీద అక్రమ కేసులు పెట్టి నేను నాటిలో వీటిలో ఇరికిచ్చేసేస్తానని నన్ను బాగా టార్చర్ పెట్టింది సార్. మేడం ఏమనిద్దంటే వాళ్ళు ఏడకెళ్ళారో నీకే తెలుసు అంటుంది. నాకైతే ఏం తెలియదు సార్. తెలియదని చెప్పినా కానీ మొన్న స్టేషన్కి తీసుకెళ్ళి నన్ను కొట్టింది. మమ్మల్ని తీసుకెళ్తే మమ్మల్ని ఆడగొట్టిద్దని మనస్తాపానికి నేను భయపడి మందు తాగా సార్. నేను అదే శివరామకృష్ణను జయరావు కలిసి అక్కడ తిప్పల కట్టెళ్ళి గొడవ చేసుకుంటే ఈ గొడవ కాడ ఈయన కూడా తీసుకెళ్ళాడు. మందు పంపిస్తారని చెప్పి ఆయన ఎక్కెళ్ళాడు తెలియకోకుండా. వెళ్తే అక్కడ గొడవ అయ్యింది. గొడవ అయితే 2వ రోజుని పోలీసులు వచ్చి మమ్మల్ని తీసుకెళ్తారన్నా, నిన్ను కూడా తీసుకెళ్తారేమో, కొడతారేమో, వస్తే మా ఏమంటే రానని అన్నారంట. ఆయన భయపడి వెళ్ళిపోయాడు. తెల్లారి మేడం నిన్ను రమ్మంటుంది, నువ్వు మీ అబ్బాయి 10ంటికల్లా రండి స్టేషన్ కాడకని అన్నాడు. మా అమ్మ వెళ్తే ఏమైద్దో పోలీస్ స్టేషన్ కాడకని మా పిల్లడు నేను టిఫిన్ తీసుకొస్తాను, నేను బీపీ బిళ్ళ వేసుకోవాలని నేను ఎదురు చూస్తున్నాను. ఇక నేవలతో సైకిల్ వేసుకెళ్ళిపోయి మా లంకలో ఉంటే ఆ లంకని మందు డబ్బా తీసుకుని తాగేలా చేశాడు. మా పిల్లోడిని టార్చర్ పెట్టే పని అంటే అసలు. స్కిల్ డెవలప్మెంట్ కేసులో చంద్రబాబు రెగ్యులర్ బెయిల్ పిటిషన్పై విచారణను హైకోర్టు ఈ నెల 15కు వాయిదా వేసింది. విచారణకు అదనపు అడ్వకేట్ జనరల్ హాజరు కాలేకపోతున్నందున మరింత సమయం కావాలని సిఐడి తరపు న్యాయవాది వివేకానంద హైకోర్టును కోరారు. విచారణను ఈ నెల 22కు వాయిదా వేయాలని అభ్యర్థించారు. ఈ విజ్ఞప్తిని తోసిపుచ్చిన హైకోర్టు మరోసారి గడువు పొడిగించేది లేదని తేల్చి చెప్పింది. స్కిల్ కేసులో చంద్రబాబు ఇప్పటికే మధ్యంతర బెయిల్పై ఉన్నారు.
ఫైబర్ గ్రిడ్ కేసులో సిఐడి దాఖలు చేసిన పీటీ వారెంట్పై తదుపరి విచారణను ఏసీబీ కోర్టు డిసెంబర్ 1వ తేదీకి వాయిదా వేసింది. ఫైబర్ గ్రిడ్ కేసులో చంద్రబాబు ముందస్తు బెయిల్పై విచారణను ఈ నెల 30వ తేదీకి వాయిదా వేసిన సుప్రీంకోర్టు విచారణ పూర్తయ్యే వరకు పిటిషనర్ను అరెస్టు చేయవద్దని నిర్దేశించింది. ఫైబర్ నెట్ కేసులో హరికృష్ణ ప్రసాద్ టెరాసాఫ్ట్ కంపెనీకి చెందిన ఆస్తులను అటాచ్ చేసేందుకు అనుమతించాలంటూ సిఐడి అధికారులు వేసిన పిటిషన్ను కోర్టు విచారణ చేసింది. తదుపరి విచారణను ఈ నెల 17వ తేదీకి వాయిదా వేసింది. తెలుగు రాష్ట్రాల్లోని వివిధ ప్రాంతాల్లో ఉన్న 114 కోట్ల రూపాయల విలువైన ఆస్తులను జప్తు చేస్తామని సిఐడి తరపు న్యాయవాది కోర్టుకు తెలిపారు. తెలుగుదేశం జనసేన ఉమ్మడి మేనిఫెస్టో రూపకల్పనకు పలు సూచనలు సలహాలు చేసినట్లు కాపు సంక్షేమ సేన అధ్యక్షుడు మాజీ ఎంపీ హరిరామ జోగయ్య తెలిపారు. పీపుల్స్ మేనిఫెస్టో పేరుతో 75,000 కోట్ల రూపాయల అంచనాతో 47 సంక్షేమ పథకాలు ప్రతిపాదించామని చెప్పారు. తెలంగాణ ఎన్నికల అనంతరం తెలుగుదేశం జనసేన కూటమిలో భాజపా చేరే అవకాశం ఉందని జోగయ్య అన్నారు. తెల్ల కార్డుల వారికి మాత్రమే సంక్షేమం చేయాలనేది మేము తీసుకున్న నిర్ణయం. ఇవాళ కరెంట్ రేటు బాగా పెరిగిపోయింది. కరెంట్ బిల్స్ చూస్తుంటే గతానికి ఇప్పటికే అసలు ఆ కరెంట్ బిల్ కట్టగలుగుతాం అనే పరిస్థితి ఇవాళ కనపడుతోంది. చెత్త మీద కూడా పన్నేసే పరిస్థితి, ఇంటి పనులు అన్నీ పెరిగిపోయినాయి. ఇది పీపుల్స్ మేనిఫెస్టో. ప్రజలు కోరుకుంటున్నా ఈ అంశాలను మీ మేనిఫెస్టోలో పెట్టి ముందుకెళ్తే గ్యారంటీగా మీరు నెగ్గుతారు. గోదావరి కావేరీ అనుసంధానం ముసాయిదా డిపిఆర్పై అన్ని రాష్ట్రాలు సూత్రప్రాయ అంగీకారం తెలిపాయని నదుల అనుసంధానంపై కేంద్రం నియమించిన టాస్క్ ఫోర్స్ కమిటీ చైర్మన్ వెద్దిరే శ్రీరామ్ చెప్పారు. హైదరాబాద్లోని జలసౌధ కార్యాలయంలో టాస్క్ ఫోర్స్ 5వ సమావేశంలో డిపిఆర్పై చర్చించారు. గోదావరి మిగులు జలాలను మాత్రమే మళ్లిస్తామని, ఈ విషయంలో అపోహలు పెట్టుకోవద్దని శ్రీరామ్ సూచించారు. ఇచ్చంపల్లి నుంచే గోదావరి జలాలు తరలిస్తామన్నారు. వైఎస్ఆర్ జిల్లా ఇడుపులపాయలో సీఎం జగన్ వాహనానికి స్వల్ప ప్రమాదం జరిగింది. ఇడుపులపాయ ఎస్టేట్ సమీపానికి సీఎం కాన్వాయ్ రాగానే ఆయన ప్రయాణిస్తున్న వాహనానికి ముందున్న వాహనం వేగం తగ్గించారు. సీఎం కారు కూడా వేగం తగ్గించడంతో వెనుక ఉన్న వాహనం వచ్చి ఢీకొట్టింది. ఈ ఘటనలో 2 కార్ల ఇండికేటర్లు దెబ్బతిన్నాయి. ఆ తర్వాత సీఎం జగన్ మరో వాహనంలో ఇడుపులపాయ ఎస్టేట్కు వెళ్లారు. అక్కడి నుంచి హెలికాప్టర్లో కడప విమానాశ్రయానికి వెళ్లిన జగన్ ప్రత్యేక విమానంలో గన్నవరం బయలుదేరి వెళ్లారు. సీఎం జగన్ కు విజ్ఞాపన పత్రం ఇచ్చేందుకు సొంత నియోజకవర్గ ప్రజలే గొంతు పోయేలా అరిచిన వ్యవహారం వైఎస్ఆర్ జిల్లాలో చర్చనీయాంశమైంది. గురువారం పులివెందుల పర్యటనకు వెళ్లిన జగన్ ను కలిసేందుకు పెద్దరంగాపురం గ్రామస్తులు విశ్వప్రయత్నం చేశారు. అయినా వారి ప్రయత్నం ఫలించలేదు. ఏం చేయాలో తెలియక మా గోడు వినండి సార్ అంటూ బిగ్గరగా అరిచారు. పులివెందుల అభివృద్ధి కోసం భూములిచ్చిన రైతులకు పట్టాదారు పాస్ పుస్తకంతో పాటు ఉద్యోగం ఇస్తామని రాజశేఖర రెడ్డి హామీ ఇచ్చారని గుర్తు చేశారు. 7 ఏళ్లు గడుస్తున్న ఉద్యోగం పరిహారానికి దిక్కులేదని ఆవేదన చెందారు. ప్రజాప్రతినిధులపై కేసులు త్వరగా తేల్చాలన్న సుప్రీంకోర్టు ఆదేశాలతో మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి జైలుకు వెళ్లేందుకు సిద్ధంగా ఉండాలని తెలుగుదేశం సీనియర్ నేత సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అన్నారు. కాకాణిపై 1/2 డజన్, సీఎం జగన్ పై డజన్ కేసులున్నాయని గుర్తు చేశారు. సర్వేపల్లి నియోజకవర్గంలో 3,778 ఎకరాలు అసైన్డ్ భూములను కాకాణి ఆక్రమించుకున్నారని సోమిరెడ్డి ఆరోపించారు. ఒక్కటే చెప్తుండా గోవర్ధన్ రెడ్డికి, ఎవరిని ఏం మేనేజ్ చేయగలవో నాకు తెలియదు, కానీ ఏ కేసులో నా కేసులో నుంచి మాత్రం నువ్వు జైలుకి పోక తప్పదు. ఈరోజు సుప్రీంకోర్టు డైరెక్షన్స్ ప్రకారం త్వరితగతిన ప్రజాప్రతినిధుల కేసులు తీర్పు వెలువడాలని చెప్పింది. కాబట్టి నేను పెట్టిన నా మీద ఇతర దేశాల్లో 1000 కోట్ల ఆస్తుల కేసులో క్రిమినల్ కేస్, క్రిమినల్ డిఫమేషన్, సివిల్ డిఫమేషన్, దీంట్లో మాత్రం తప్పించుకోలేవు. విత్ ఎవిడెన్స్ నేను కోర్టులో పెట్టా. తొందరగా వ్యవసాయ శాఖ మంత్రి జైలుకు పోయేదానికి సిద్ధం కావాలా. ప్రముఖ పుణ్యక్షేత్రం పూరి జగన్నాథ స్వామి ఆలయంలో తొక్కిసలాట జరిగి 20 మంది భక్తులు గాయపడ్డారు. క్షతగాతులను పూరి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. స్వల్ప గాయాలైన వారిని ప్రాథమిక చికిత్స తర్వాత ఇళ్లకు పంపారు.
ఈ ఘటనతో పూర్తి ఆలయంలో అదనపు సిబ్బందిని ఏర్పాటు చేశారు. ఒడిషా పంచాంగం ప్రకారం అక్కడ కార్తీక మాసం ప్రారంభం కాగా శుక్రవారం జగన్నాథుడి దర్శనానికి పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. ఈ ఉదయం మంగళ ఆలటి నిర్వహించిన తర్వాత భక్తులు ఒక్కసారిగా లోపలకు వెళ్లేందుకు ప్రయత్నించారు. ఈ క్రమంలోనే ఆలయం మెట్లపై తొక్కిసలాట జరిగినట్లు అధికారులు తెలిపారు. కులగణన విప్లవాత్మక నిర్ణయమని, ప్రజల జీవితాలను మారుస్తుందని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ అన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే మధ్యప్రదేశ్తో పాటు దేశవ్యాప్తంగా కులగణన చేస్తామని హామీ ఇచ్చారు. సత్నాలో జరిగిన ప్రచార సభలో పాల్గొన్న రాహుల్ ఓబీసీనని చెప్పుకునే ప్రధాని మోదీ ఎప్పుడూ ఖరీదైన సూట్లు ధరిస్తారని, వేల కోట్ల రూపాయల విలువైన విమానంలో ప్రయాణిస్తారని విమర్శించారు. తాను తెల్ల టీషర్టు మాత్రమే వేసుకుంటానని రాహుల్ గుర్తు చేశారు. కులగణన చేయాలని డిమాండ్ చేసినప్పటి నుంచి ఓబీసీ అనే మాటను ప్రధాని మోదీ ఎత్తడం లేదని ఎద్దేవా చేశారు. भाषण में नरेंद्र मोदी जी कहते हैं, जहां भी जाते थे मैं ओबीसी वर्ग का हूं, बोल बोलकर प्रधानमंत्री बन गए। भैया 2 करोड़ रुपए का सूट पहनते हैं, हजारों करोड़ रुपए के हवाई जहाज में जाते हैं। एक दिन में नरेंद्र मोदी कम से कम 1-2 सूट तो पहनेंगे। मेरी ये सफेद शर्ट यही मैं पहनता हूं। नरेंद्र मोदी हर रोज कोई ना कोई नया कपड़ा पहनते हैं। कुछ दिन पहले मैंने उनका भाषण सुना, हिंदुस्तान में सिर्फ एक जात है, वो है गरीब, क्योंकि मैंने जाति जनगणना की बात शुरू कर दी। इस देश में कितने ओबीसी युवा हैं, कितने दलित हैं, कितने आदिवासी हैं, किसकी कितनी आबादी है। उस दिन से नरेंद्र मोदी कहते हैं हिंदुस्तान में कोई जात नहीं, गायब हो गई जात। అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ రాజస్థాన్లో అధికారులకు పెద్ద ఎత్తున నల్లధనం చిక్కింది. జైపూర్లోని గణపతి ప్లాజాలో తనిఖీలు చేపట్టిన ఐటీ అధికారులు 2 లాకర్లలో అక్రమంగా దాచిన డబ్బును గుర్తించారు. ఒక లాకర్ను తెరవగా నోట్ల కట్టలు బయటపడ్డాయి. మరో లాకర్ను తెరిచిన సిబ్బంది కౌంటింగ్ యంత్రాలతో డబ్బును లెక్కించారు. తమిళనాడు అసెంబ్లీ ఆమోదించిన బిల్లులను గవర్నర్ ఎటూ తేల్చకపోవడంపై కేంద్ర ప్రభుత్వాన్ని సుప్రీంకోర్టు వివరణ కోరింది. గవర్నర్ తీరుపై తమిళనాడు ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్పై విచారణ చేపట్టిన సుప్రీంకోర్టు ఈ విషయంలో అటార్నీ జనరల్ లేదా సొలిసిటర్ జనరల్ తమకు సహకరించాలని కోరింది. అసెంబ్లీ ఆమోదించిన 12 బిల్లులు గవర్నర్ వద్ద పెండింగ్లో ఉన్నాయని తమిళనాడు తరపు న్యాయవాది అభిషేక్ సింఘ్వి కోర్టుకు తెలిపారు. ఈ విషయంలో సుప్రీంకోర్టు జోక్యం చేసుకోవాలని కోరారు. రాజ్యాంగ పదవిలో ఉన్న గవర్నర్ తరచూ చట్ట విరుద్ధంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. అర్థం పర్థం లేని కారణాలతో ప్రభుత్వ పనికి అడ్డు తగులుతున్నారని విమర్శించారు. తమిళనాడు ప్రభుత్వ వాదనపై వివరణ ఇవ్వాలని కేంద్రాన్ని ఆదేశించిన సుప్రీంకోర్టు తదుపరి విచారణను ఈ నెల 20కి వాయిదా వేసింది. అసెంబ్లీ ఆమోదించిన బిల్లుల విషయంలో పంజాబ్ ప్రభుత్వం గవర్నర్ మధ్య నెలకొన్న ప్రతిష్టంభనపై సుప్రీంకోర్టు అసహనం వ్యక్తం చేసింది. ఇది తీవ్రమైన అంశమని ఆగ్రహం వ్యక్తం చేసింది. ధర్మాసనం పంజాబ్లో చోటు చేసుకుంటున్న పరిణామాల పట్ల అసంతృప్తి వెలుబుచ్చింది. మన దేశం కొన్ని నిశ్చితమైన సంప్రదాయాలు, సిద్ధాంతాలతో నడుస్తోందని పేర్కొన్న ధర్మాసనం పంజాబ్ వాటిని అనుసరించాలని సూచించింది. అసెంబ్లీ ఆమోదించిన బిల్లులను గవర్నర్ తొక్కిపెట్టడం పట్ల ఆగ్రహం వ్యక్తం చేసిన సీజేఐ జస్టిస్ డివై చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనం గవర్నర్ నిప్పుతో చెలగాటం ఆడుతున్నారని మండిపడింది. అసెంబ్లీ సమావేశాలు చట్టవిరుద్ధమని చెప్పే అధికారం గవర్నర్కు ఎక్కడుందని నిలదీసింది. ప్రజాస్వామ్యం ముఖ్యమంత్రి గవర్నర్ చేతుల మీదుగా నడవాలని పేర్కొంది. బడ్జెట్ సమావేశాలను ప్రోరోగ్ చేయకుండా వాయిదా వేయడం పట్ల పంజాబ్ ప్రభుత్వంపై కూడా అసంతృప్తి వ్యక్తం చేసింది. బిల్లులకు గవర్నర్ ఆమోదం తెలపకుండా అడ్డుకోవడంపై ఉత్తర్వులు జారీ చేస్తామని ప్రకటించింది. ఢిల్లీలో వాయు కాలుష్యాన్ని తగ్గించే దిశగా తక్షణమే పంజాబ్ పరిసర రాష్ట్రాల్లో పంట వ్యర్థాలను కాల్చడం ఆపేయాలని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. దేశ రాజధానిలో కాలుష్యాన్ని తగ్గించే అంశంపై పలు కమిటీల నివేదికలు ఉన్నప్పటికీ క్షేత్రస్థాయిలో ఏమీ జరగడం లేదని అసంతృప్తి వ్యక్తం చేసింది. వాయు కాలుష్యానికి పొరుగు రాష్ట్రాల్లో పంట వ్యర్థాలను తగలబెట్టడమే కారణమా అన్న దానిపై విచారణ సందర్భంగా ఎమికస్గా ఉన్న అపరాజితా సింగ్ న్యాయస్థానానికి ఓ నివేదిక సమర్పించారు. కాలుష్య మూలాలపై అందులో కీలక వివరాలను పేర్కొన్నారు. మొత్తం కాలుష్యంలో పంట వ్యర్థాల దగ్ధం 24% ప్రభావం చూపుతోందని తెలిపారు. బొగ్గు మండించడం వల్ల 17%, వాహనాల నుంచి వెలువడే పొగ 16% గాలి కాలుష్యానికి కారణమని చెప్పారు. అయితే ప్రతి ఒక్కరికి కాలుష్య మూలం తెలిసినప్పటికీ వారంతా కోర్టు జోక్యం కోసం ఎదురు చూస్తున్నారని సుప్రీం ధర్మాసనం అసహనం వ్యక్తం చేసింది. ప్రతి సమస్యకు పరిష్కారం ఉన్నప్పటికీ ఎవరూ ఏం చెయ్యరని ఆక్షేపించింది. తమకు నివేదికలు కాదని, ఫలితాలు ముఖ్యమని పేర్కొంది. ఢిల్లీలో వాయు కాలుష్యం సమస్యకు పరిష్కారం కనుక్కోవాలని సూచించింది.
డెహ్రాడూన్లోని అత్యంత రద్దీ ప్రాంతమైన రాజ్పూర్ రోడ్లోని ఓ నగల షోరూంలో పట్టపగలే దోపిడీ జరిగింది. 15 కోట్ల రూపాయల విలువగల ఆభరణాలను 3 గుర్తు తెలియని వ్యక్తులు దొంగిలించారు. వీరిలో 2 బయట కాపలా ఉండగా ఒకరు షోరూం లోపల ఉన్న ఉద్యోగులను గన్తో బెదిరించి ఈ చర్యకు పాల్పడ్డారని శుక్రవారం జిల్లా ఎస్పీ అజాజ్ సింగ్ తెలిపారు. డెహ్రాడూన్లో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పర్యటన సందర్భంగా నగరంలో భద్రతను కట్టుదిట్టం చేసిన వేళ ఈ దోపిడీ జరిగింది. దొంగల కోసం 4 పోలీసు బృందాలు వెతుకుతున్నాయని, పట్టణంలోని సహస్పూర్ ప్రాంతం నుంచి నేరానికి ఉపయోగించిన 2 మోటార్ సైకిళ్లను స్వాధీనం చేసుకున్నట్లు అజాజ్ పేర్కొన్నారు. సీసీటీవీ ఫుటేజ్ని విశ్లేషిస్తున్నామని, ఫోరెన్సిక్ నిపుణులు షోరూం నుంచి వేలిముద్రలను సేకరించారని, వాటిని పరిశీలిస్తున్నామని సింగ్ తెలిపారు. నిందితులను త్వరలోనే పట్టుకుంటామని ఆశాభావం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామీ ఈ ఘటనను సీరియస్ గా తీసుకుని దొంగలను వీలైనంత త్వరగా పట్టుకోవాలని అధికారులను ఆదేశించారు.